హాయ్ అందరికి నమస్తే, వెల్కమ్ టు SM లక్ష్మణ్ టాక్స్. ఓం శ్రీమాత్రే నమః. బల్కంపేట ఎల్లమ్మ దేవాలయం తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్లోని బల్కంపేట ప్రాంతంలో ఉన్న ఎల్లమ్మ దేవాలయం 700 సంవత్సరాల క్రితం స్వయంభు మూర్తిగా వెలిసిన ఎల్లమ్మ బల్కంపేట ఎల్లమ్మ దేవాలయంగా భక్తుల పూజలు అందుకుంటుంది. అయితే చరిత్రలో చూసుకుంటే దాదాపు 700 ఏళ్ల క్రితం హైదరాబాద్ నగరం ఏర్పడక ముందు బల్కంపేట చుట్టూ పొలాలతో ఒక చిన్న గ్రామంగా ఉండేది. ఒక రైతు తన పొలంలో బావిని తవ్వుతూ ఉండగా అమ్మవారి ఆకృతితో ఉన్న బండరాయి అడ్డొచ్చింది. భక్తితో ఆ విగ్రహాన్ని ఒడ్డుకు చేర్చాలని ప్రయత్నించినా కదలకపోవడంతో ఊర్లోకెళ్లి జనాలందరినీ తీసుకొస్తాడు. తలో చెయ్యి వేసినా కదలలేదు. ఇక్కడే నుంచే పూజలు అందుకోవాలన్నది అమ్మవారి అభిష్టం కావచ్చు అని, దైవ నిర్ణయాన్ని కాదనడానికి మనం ఎవరు అని శివసత్తులు ఇచ్చిన సలహాలతో మూల విరాట్ బావి లోపలే ఉంచి ఒడ్డున నిలబడే పూజలు చేసేవారు. కొంతకాలానికే రేణుక ఎల్లమ్మ మహిమలు చుట్టుపక్కల ప్రాంతాలకు విస్తరించడంతో ఓ చిన్న ఆలయం వెలిసింది. రాజా శివరాజ్ బహదూర్ అనే సంస్థానాధీశుడు హయాంలో బెహలూఖాన్ గూడగా పిలువబడే ఈ ప్రాంతం తర్వాతి కాలంలో బల్కంపేటగా మారిపోయింది. ఎల్లమ్మ తల్లి బల్కమపేట ఎల్లమ్మగా సుప్రసిద్ధురాలైంది. 1919లో దేవాలయాన్ని నిర్మించారు. అమ్మవారు స్వయం మూర్తిగా శిరస్సు భాగం నుంచి నిత్యం జలాధారం ప్రవహిస్తూ ఉంటుంది. ఈ పవిత్ర జలాన్నే భక్తజన మహాతీర్థంగా స్వీకరిస్తారు. ఈ నీటితో ఇళ్లను శుద్ధి చేసుకుంటే భూతప్రేత పిశాచ దుష్టశక్తులు పారిపోతాయని ఓ నమ్మకం. స్నానమాడే నీటిలో కాస్తంత తీర్థం కలుపుకుంటే గజ్జి తామర మొదలైన చర్మగ్రతులు తొలగిపోతాయని భక్తులు విశ్వసిస్తారు. ఏటా ఆషాఢ మాసం మొదటి మంగళవారం ఎల్లమ్మ తల్లి కళ్యాణ ఉత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. 3 రోజుల పాటు జరిగే ఉత్సవాన్ని చూడడానికి ముల్లోకాల నుంచి దేవతలు దిగి వస్తారని ప్రతీతి. దాదాపు 5 లక్షల మంది జనాలు హాజరవుతారు. అంతేకాకుండా ప్రతి ఆది మంగళ గురువారాలు అమ్మకు అత్యంత ప్రీతికరమైన రోజుగా కనుక ఈ 3 రోజుల్లో వేల సంఖ్యలో భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓం శ్రీమాత్రే నమః అని గట్టిగా అనేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.